తీసుకొని ఆ డబ్బులు తీసుకుపోయి ఒక ప్రైవేట్ స్కూల్ కట్టి పిల్లలు అడిగి పంపిస్తూ ఉన్నారు. అది ఆ ఊళ్ళో లేకపోయినా మండల హెడ్ క్వార్టర్లో ఉంటే కూడా పంపిస్తా ఉన్నారు. మరి అంతకంటే బెటర్ స్థాయిలో ప్రభుత్వమే ఒక రెసిడెన్షియల్ స్కూల్ లాగా, సెమీ రెసిడెన్షియల్ స్కూల్ లాగా మనం తయారు చేస్తే మనం పెట్టే ఖర్చు వాళ్ళకి ఆదా అవుతుంది కదా. ఆ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులకి ఆ పిల్లలకు కట్టేటువంటి ఫీజు ఏదైతే ఉందో ప్రైవేట్ పాఠశాలకు ఆ డబ్బులు వాళ్ళకి ఆదా అయితే ఆ కుటుంబ అభివృద్ధికి వాళ్ళకి ఉపయోగపడతాయి. కాబట్టి మనమే అంతకంటే బెటర్ స్కూల్స్ అందిద్దాం అనేటువంటి ఆలోచనతోనే వాళ్ళ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని ఏర్పాటు చేసి ఆ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ లో అడ్మిషన్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కావాల్సిన యూనిఫామ్ ఇస్తాం, టై ఇస్తాం.